అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న పెన్షన్ల జాతర జరిగింది. రాష్ట్రంలో ఒకే రోజు 90% మందికి పెన్షన్లు పంపిణీ జరిగిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్. దీంతో పాటు ఆయన ఇంకో పని చేసేటండి. ఆయన కూడా ఒక పేదింటికి వెళ్ళాడు పెన్షన్ ఇవ్వడానికి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేదోడి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించడానికి ఆ కార్యక్రమానికి వెళ్తే వైసీపీలో కొంతమంది ఏం పెడుతున్నారో తెలుసా అండి? జగనన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారితో పెన్షన్ ఇప్పించావు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పెన్షన్ ఇచ్చేలా నువ్వు చేసావు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు చూసి వాళ్ళు టీ ఇస్తే టీ తాగి వాళ్ళకి అక్కడ పెన్షన్ అందజేయడం అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన బాధ్యతగా స్వీకరించాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరండి ఆయన్ని పంపించడానికి? అంటే ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకోవడానికి కూడా కనీసం సిగ్గులేదు వీళ్ళకి. అయితే మీరు ఇంకోలా కూడా చేసుకోండి తప్పుడు ప్రచారం. రేపు చంద్రబాబు నాయుడు గారు పోలవరం కట్టేస్తారు, అప్పుడు కూడా మాట్లాడుకోండి. జగనన్న నువ్వు కట్టకుండా సర్వనాశనం చేయడం వల్లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోలవరాన్ని కట్టేశారు, నీ వల్లే కట్టారు జగనన్న అనండి. అలాగే ఆయన అమరావతిని కొల్లబొడి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈయన వచ్చి అమరావతిని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దేస్తాడు. అప్పుడు కూడా అనండి, జగనన్న నువ్వు అమరావతిని సర్వనాశనం చేశావు కదా, నువ్వు అలా చేయబట్టే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కట్టారు, దీనికి కూడా నువ్వే కారణం జగనన్న. నిజమే, ఆయనే కారణం. ఆయన నాశనం చేయబట్టే ఈయన వచ్చి దాని అన్నింటినీ కూడా నిర్మిస్తున్నాడు. అయితే ఒక ఇంటికి ఇలాగెళ్ళి వాళ్ళు కాఫీ ఇస్తే కాఫీ ఆర్ టీ, ఆ టీ తాగి వాళ్ళతో మాట్లాడి ఎంత విలువైన మాటలు మాట్లాడారంటే అండి, ఇక్కడ చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నాం, ఇక మీ ఇంట్లో 4 పెన్షన్ వస్తుంది, మీకు ఒక ఇల్లు ఇస్తాం, ఆ ఇల్లు కట్టించే ఏర్పాటు కూడా నేను చేస్తాను. దాని తర్వాత పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళని మాత్రం చదివించండి, వీళ్ళని చదివించి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడేలా చేయండి. అలా లేకపోతే ఎంతసేపు ఈ పెన్షన్ల మీద వీటి మీద ఆధారపడాల్సి వస్తుంది, మన బ్రతుకులు మారవు. చదువు ఒకటే మన బ్రతుకులు మారుస్తుందని ఆయన డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఎవరింటికైనా వెళ్ళడం మనం కళ్ళతో చూసామా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంతో మాట్లాడాలి, ఓ లబ్ధిదారులతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడేవాడండి ఆయన? జగన్ గారు పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు ప్రభుత్వ ధనంతో, ఆ మీటింగ్కి పిలిపించుకుంటాడు అమ్మాయిని, ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో, వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళ భజన కొడతా ఉంటారు జగన్ గారు, ఆయన ముసుముసిన వాళ్ళు నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు ఇది రాచరికమా? రాచరికం అయితే కరెక్టే, రాజుగారిని కలుపుకోవడానికి మనమే వెళ్ళాలి. రాజుగారు అంతఃపురానికి మనమే ఆయన సందర్శనం కోసం ముందు పర్మిషన్ తీసుకుని అంతఃపురానికి వెళ్ళి రాజుగారిని కలవాలి. రాచరికం అది. ప్రజాస్వామ్యం అంటే నాయకుడే ప్రజల్లోకి రావాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి బాధితులు రప్పించుకునేవాడు, ఆయన దగ్గరికి లబ్ధిదారులు రప్పించుకునేవాడు. కానీ చంద్రబాబు నాయుడు అనే ఒక పెద్ద ఆయన వచ్చాక ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటాడు ఆయన. దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి రాచరికానికి ప్రజాస్వామ్యానికి ఉన్నంత తేడా ఉందండి. మీరు చూడండి, మీకు చాలా వీడియోలు ఉంటాయి ఇందులో. ఈ పాపను మీటింగ్కి తీసుకొచ్చారు, ఈ పాప మీటింగ్లోనే ఇదిగో మీటింగ్లో చిన్నపిల్లలను కూర్చోబెట్టి సీఎం అని అర్పించేవారు. ఏ కుర్రోడు బాగా ట్రోల్ అయ్యాడు, జగన్ మామయ్యో అంటాడు. ఈ అమ్మాయి ఒక మీటింగ్లో, ఈ అమ్మాయి ఒక మీటింగ్లో, ఇలా ఎవరైనా సరే జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి తప్ప జగన్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళటం కానీ కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదండి. ఆయన ఎవరు కలవడానికి అవకాశం లేదు. ఆయన ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక గుహలో దాగుని ఉండేవాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటే సెక్యూరిటీ ప్రాబ్లం జగన్ గారికైనా చంద్రబాబుకి లేదా? చంద్రబాబు నాయుడు గారికి మరి సెక్యూరిటీ ప్రాబ్లము, ఆ ఇబ్బందులు, పరదాలు, వెళ్తుంటే చెట్లు నరికేటాలు, పోలీస్ బందోబస్తులు, ఇవన్నీ అక్కర్లేదా? మరి ఆయన ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నాడు? జనాల్లో తిరిగితేనే, జనాల మధ్య ఉంటేనే ప్రజల సమస్యలు అర్థమవుతాయి. అంతేగాని మన అంతఃపురంలో కూర్చుంటే ఎలాగ అర్థమవుతాయండి?